హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము క్యాబేజీ ఆవకాయ చేసుకుందామండి. ఇదిగోండి, 1 కప్పు క్యాబేజీ తీసుకున్నాను. 2 స్పూన్ల మెంతిపిండి, 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు, కొద్దిగా మెంతిపిండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ వెలిగించేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఇవ్వండి, ఈ గంటతోటి 4 గంటల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఈ క్యాబేజీ అంతా వేసుకొని ఆయిల్లో వేపుకుందామండి. కడిగి శుభ్రంగా ఆరబెట్టుకొని కొంచెం పొడిగుడ్డ మీద తయారు చేయడం స్టార్ట్ చేస్తానండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలండి. కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. కొంచెం వేగనిద్దాము, అయిపోవచ్చింది. ఇవ్వండి, క్యాబేజ్ అంతా ఏగిపోయింది. తీసేసుకున్నాము ఒక గిన్నెలోకి. క్యాబేజీ మొత్తం తీసేసాను. అదే ఆయిల్లో మనం పోపు పెట్టుకుందాం. క్యాబేజీ మరీ ఎర్రగా వేపకూడదండి, ఒక మాదిరిగా అండి ఇట్లా వేపుకోవాలి. లేకపోతే మళ్ళీ బాగా ఫ్రై అయిపోయి గట్టిగా అయిపోతుంది. పోపు ఎగిపోయింది. కొద్దిగా ఇంగు పొడి, జీవాళ్ళది ఇంగు పొడి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఈ క్యాబేజీని ఈ పోపులో వేసుకొని ముందుగా తీసుకున్న కారము, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి అన్నీ వేసుకొని కలుపుకొట్టునండి. కొద్దిగా లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవటం. కొంచెంసేపు ఆగితేనండి ఆయిల్ ఊరిద్దండి. ఇప్పుడే కదా వేసింది మనం అన్నీ. చాలాపోతే ఇంకొక గంట ఆయిల్ వేసుకోవటం. ఆల్మోస్ట్ సరిపోయిద్ది. ఒక 5 or 10 minutes అయ్యేటప్పటికి ఆయిల్ బయటకు ఊరిద్దండి. అంతేనండి, టేస్టీ క్యాబేజీ ఆవకాయ రెడీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో. బాయ్ ఫ్రెండ్స్.